మన హృదయాలు కలవరం చెందుతూ ఉంటాయి. కలవరం అనేది మన హృదయంలో ఎప్పుడు మొదలవుతుందంటే, మనకి ఇష్టమైన వ్యక్తులు కానీ, మనకి ఇష్టమైనటువంటి పరిస్థితులు తారుమారైనప్పుడు, ఏదైనా మన నుంచి దూరం అవుతుందని ఎప్పుడైతే మనకి ఆలోచన వచ్చిందో, ఆ రోజు మన హృదయంలో కలవరం ఏర్పడుతూ ఉంటుంది. ఇదే సందర్భం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం గమనిస్తే, వారి హృదయాలు చాలా కలవరంతో ఉన్నాయి. యేసు ప్రభు తన శిష్యుల విషయంలో ఈ మాటను పలుకుచున్నాడనమాట. తన శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగారు, ఎన్నో అద్భుతాలు చూశారు, యేసయ్య ప్రేమను పొందుకున్నారు, యేసయ్య ఆదరణ పొందుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి నుంచి దూరం అవుతున్నాడని ఎప్పుడైతే తెలిసిందో, వాళ్ళ హృదయాలు కలవరం చెందాయి. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీ హృదయాలను కలవరపడనివ్వకండి, నేను వెళ్తున్నాను, మరలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తను మీ మధ్యకి పంపిస్తాను అని వారిని ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు ఎవరైతే నీ జీవితంలో పడి దూరం అవుతున్నారో, ఏ పరిస్థితులు అయితే నిన్ను కలవరం చెందిస్తున్నాయో, కలవరపడొద్దు. దేవుడు నీతోటే ఉన్నాడు, దేవుడు నీతోటే ఉంటాడు. కలవరం చెందొద్దు. దేవుడు మనకు తోడుగా ఉండి మన హృదయాలు సంతృప్తి చెందిస్తాడు. అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనకు మెండుగా ఉండాలని తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.